బిగ్ హౌస్లో వీకెండ్ వచ్చిందంటే చాలు ఎలిమినేషన్ గోల, అలాగే కెప్టెన్సీల గోల ఇవన్నీ కామన్. ఎనీవే కొంచెం ఫన్నీగా సాగుతుంది, అలాగే కొంచెం కోపంతో గొడవలతో ఏడుపులతో సాగే ఈ బిగ్ బాస్ గురించి ఈరోజు ఏమైందో తెలుసుకుందామా. ఎనీవే ఈరోజు కెప్టెన్ అయితే కళ్యాణ్ అయ్యారు. కెప్టెన్గా కళ్యాణ్ అయిన తర్వాత ఎవరి సపోర్ట్ ద్వారా అయ్యారు? హౌస్మేట్స్లో కొందరి సపోర్ట్ ద్వారానే అయ్యారు. ఇందులో రియలైజేషన్ ఏంటంటే తనుజ మళ్ళీ ప్లేట్ మార్చేసిందనే చెప్పాలి. కొంచెం సేపేమో ఇటువైపు ఉంటుంది, కొంచెం సేపేమో అటువైపు ఉంటుంది అంటారు. భరణి గురించి ఏమో బ్యాక్ సైడ్ రూముల్లో దివ్య వచ్చిన కాంచి చేంజ్ అయిందంటారు. మళ్ళీనేమో తను దివ్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది తనుజ. సారీ యాక్సెప్ట్ చేయలేదు దివ్య, ఎందుకంటే తను అలా తనని బాధ పెట్టింది అనేది. ఇంకా భరణి అలాగే ఇమాన్యుల్ గారి డిస్కషన్ అయితే ఈరోజు షో ప్రకారంగా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఒకటే అనుకుంటారు, కళ్యాణ్ డేంజర్ జోన్లో ఉన్నాడు. కానీ ఆ డేంజర్ జోన్లో నుంచి కెప్టెన్ అవడానికి కారణం కూడా చెప్పాలంటే తనుజానే. గుడ్డిగా నమ్మేస్తుంది. లాస్ట్ 1 వీక్ నుంచి అసలు ఏం గేమ్ ఆడుతుందో కూడా తెలియట్లేదు అని చెప్పి వీళ్ళిద్దరి డిస్కషన్ అయితే వచ్చింది. అంతేకాదు ఇంకా తనుజాకి సంజనాకి హౌస్ మేట్స్లో చిన్న వారైతే నడిచింది. నాకు హౌస్లో సపోర్ట్ ఉంది. భరణి గారు అలాగే దివ్యానే వాళ్ళే గేమ్ పరంగా సపోర్ట్ ఇచ్చారు, నేనే వాళ్ళని మిస్కమ్యూనికేషన్ చేసుకున్నాను అని చెప్పి అంటుంది. మళ్ళీ తర్వాత కళ్యాణ్తోనే కంబైండ్ అవుతుంది. బట్ చూడాలి ఏం చేస్తుందో తనుజ. లాస్ట్ 1 వీక్ దివ్యానికైతే ఎప్పుడైతే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి తనుజాలో కొంచెం రంగులు అయితే చేంజ్ అవుతున్నాయి అని చెప్పాలి. బట్ తను ఎలా గేమ్ ఆడుతుందో కూడా క్లారిటీ ఉండట్లేదు అని హౌస్ మేట్స్ కూడా అనుకుంటున్నారు. చూడాలి ఈ వీక్ నాకు సార్ ఏం చెప్తారో. అంతేకాదు ఎలిమినేషన్లో ఎవరు అవుతారనుకుంటున్నారో కూడా చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇంకా దివ్య నిఖిత అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదని చెప్పి తనుజకైతే ఒక క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే తను వచ్చిన కానించి ఒక యాంటీ పర్సన్గానే చూస్తుంది. ఎందుకో తెలియదు, భరణి గారితో క్లోజ్గా మూవ్ అయినా సరే తిని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఎనివే తన గేమ్ కంటే కాన్సన్ట్రేషన్ భరణి గారితో ఎక్కువ మూవ్ అవుతుంది అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టింది. అంతేకాదు కళ్యాణ్ బాగానే దూసుకెళ్ళిపోతున్నాడు గేమ్లో, తనుజ అయితే బ్యాక్ స్టెప్ వేసింది అని చెప్పి హౌస్ మేట్స్ కూడా అనుకుంటున్నారు. ఎనీవే ఈ వీక్ ఎలిమినేషన్లో అయితే డేంజర్లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారో మీరైతే చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నాకు సరే ఈ వీక్ అంతా రేపు జరిగింది ఏం చెప్తారో కూడా చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.